కేసీఆర్ కేసీఆర్ అంటే ఓ బ్రాండ్ ఉండే దేశ రాజకీయాల్ని మొత్తం కూడా ఏకం చేసి శాసించే స్థాయి వ్యక్తి ఆయన శాసించే స్థాయి దాకొచ్చి ఓ రాష్ట్రాన్ని ఎడగొచ్చిండు. విడగొట్టారు. వందల పార్టీలను ఏకం చేసి ఓ రాష్ట్రాన్ని సపరేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా వెన్నులో వణుకు పుట్టించిండు, రాష్ట్రాన్ని పట్టుకొచ్చాడు. సరే, దాని గురించి ఎంతో మంది ఉద్యమాలు చేశారు. ఎంత ఉద్యమాలు చేసినా రథసారథి అనేటోడు ఉండాలి, ఒకడు ఉంటాడు. కెప్టెన్ అనేటోడు ఏడైనా ఉంటాడు. అవును, చిన్న క్రికెట్ టీం కైనా సరే, కెప్టెన్ ఏ గేమ్ ఆడు ఏది చేసినా కెప్టెన్ ఉండాలి కదా. ఉంటాడు. అవును. మరి ఆ కెప్టెన్ కేసీఆర్ అయితే రైట్ పోయింది. ఒక రాజకీయ చాణక్యుడు, లేకపోతే ఇక రాజకీయ దురంధ్రుడు, ఇవన్నీ పేరున్నాయి కేసీఆర్ కి. అట్లనే రాష్ట్రాన్ని సాధించును, ఓ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, బాగానే ఉంది. మరి దాదాపుగా ఓ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కేసీఆర్ 40 కంటే ఇంకెక్కువ అయ్యిండు, 40+. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి మొన్ననే 70 అయిపోయి 71 వచ్చినట్టుంది. ఏది ఫిబ్రవరి అయిపోయేసరికి. అవును, అంటే ఓ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన చదువుకునే పక్కగా పెట్టిన 40-45 ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఎందుకు మౌన వ్రతం పాటిస్తా ఉన్నాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. చాలా మంది చర్చించుకుంటారు, అసలు ఈయన మౌనం అర్ధాంగీకారం అంటారు. అసలు మౌనం గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఏదన్నా మాట్లాడితే వెంటనే వచ్చి ఏదైనా విషయం జరిగితే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన టాపికే మాట్లాడమైన హాట్ టాపిక్ కొన్ని లక్షల మంది కూడా చూస్తారు. ఆయన వాచింగ్ చేసేవాళ్ళు. గుర్తుందో లేదా, ఈయన ప్రెస్ మీట్ కోసం చాలా మంది ఎదురు చూసేవారు. ఇప్పుడు ఇదంతా మేము కేసీఆర్ ని పొగుడుతున్నామని మీరు అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ వాస్తవాలు. దేశ ప్రజల ముందు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఇవన్నీ తెలిసిన విషయాలే, వాస్తవాలు. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? మౌనం వెనక కారణాలు ఏంటి? అసలు పెద్ద పెద్ద జరుగుతున్నాయి. ఓ వైపు చూసుకుంటే రైట్, నేను తెలంగాణ కోసమే నేను పుట్టిన, తెలంగాణ కోసమే నేను చచ్చిపోతా అన్న కేసీఆర్ తెలంగాణకి ఎంత అన్యాయం జరిగినా ఊకోనని చెప్తే, మరి ఇలా హైదరాబాద్ లో ఏం జరుగుతున్నది? హైడ్రా పేరుతోటి మొత్తం యాడికాడి కూలగొడతా ఉన్నారు. పేదోళ్ళ మీద కూడా బుల్డోజర్లు పోతున్నాయి, పెద్దోళ్ళకు నోటీసులు ఇస్తా ఉన్నారని చెప్పి నిన్ననే కూకట్పల్లిలో, ఇగో అంతకు ముందు రోజు ఏమో ఆడ మాదాపూర్ లో సున్నం చెరువు దగ్గర ఇవన్నీ అవుతున్నాయి. సరే, ఓ వైపు అయిందని రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళింది. అంటే కొనుక్కోవాలన్నా, కట్టడాలు కట్టాలన్నా భయపడుతున్నారు అందరూ. మరి ఎందుకు కేసీఆర్ మాట్లాడతలేడు? అరే, హైదరాబాద్ వెనక్కి వెళ్ళిపోతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఈయన పార్టీ సీట్లు రాకపోయినా మాట్లాడలేదు, కవిత అరెస్ట్ అయినప్పుడు మాట్లాడలేదు, ఇంత హైడ్రా జరుగుతున్నా మాట్లాడలేదు, ఇంత వీళ్ళు ఇష్టాన్ రీతిలో పరిపాలన చేస్తున్నా కూడా మాట్లాడలేదు. మొన్న కూడా అరకపూడి గాంధీ కోను, ఆ తర్వాత వచ్చేసేసి పాడి కౌశిక్ రెడ్డికి పెద్ద పంచాయతీ అయింది. కామ్గా ఉన్నాడు ఎప్పుడు కూడా, కాముగానే ఉన్నాడు. సరే, కేసీఆర్ ఏం చెప్పేట సమాచారం అని అంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికి, హరీష్ రావుకి, తర్వాత కేటీఆర్ కి, హరీష్ రావుకి కేటీఆర్ కి అరే కొన్ని రోజులు మాట్లాడొద్దు, సైలెంట్ గా ఉండాలి, ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలని చెప్పి హరీష్ రావుకి కేటీఆర్ కి చెప్పిండు. బానే ఉంది. ఓ 6 నెలలు టైం ఇవ్వాలన్నాడు. మరి 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 9 నెలలు అవుతుంది. లేకపోతే మరి 1 సంవత్సరం వరకు టైం ఇస్తారా? మరి టైం ఇచ్చిన పెద్ద పెద్ద పరిణామాలు జరుగుతున్నాయి కదా. ఎందుకు ఈ మౌన వ్రతం? రాష్ట్రం కోసం పనిచేసినటువంటి కేసీఆర్ ఎందుకు మౌన వ్రతం పాటిస్తా ఉన్నాడు అనేది ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. ఓవైపు ఎమ్మెల్యేల మీద ఫిరాయింపులు ఎవరెవరైతే మొత్తం పార్టీ మారిలో, ఇక వాళ్ళ గురించి వెళ్ళి ఈ ముచ్చట. ఓవైపు హైడ్రా. ఇక ప్రధానంగా చూసుకుంటే రైతులకి సగం మందికి రుణమాఫీ కాలేదు, రైతులకు ఇంతవరకు భరోసా ఇయ్యలే, ఉద్యోగస్తుల నిరసన, ఆసుపత్రులు బాగాలేవు, నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం మరి నేను సుదీర్ఘ కాలం పాటు 20-25 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, రాష్ట్రాన్ని సాధించడం, రాష్ట్రం ఆగమైపోతే ఊకము. మరి ఎన్ని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటా ఉన్నాడు? అంటే ఒకేసారి మరి ఇంకా వేరే ఏమన్నా వ్యూహం ఏదైనా ఉందా? ఎక్కడ చూసినా మనకి ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావే మాట్లాడుతున్నారు. కవిత కూడా మాట్లాడలేదు. కవిత ఆమె సైలెంట్ గా ఉన్నది, కానీ సరే సమయం ఇయ్యాలి. ఎన్ని రోజులు ఇయ్యాలి సమయం? సంవత్సరం అయిపోతుంది దగ్గరగా, అటు ఇటుగా సంవత్సరం దగ్గర పడ్డది. కేసీఆర్ ఎందుకు రావట్లేదు? ఒకవేళ వస్తే ఏం చేయబోతా ఉన్నాడు అనేది కూడా కనపడ. ఇక బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, లేకపోతే ఆ ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రం అన్యాయం జరుగుతుంది కదా, చాలా అంటే చాలా. మరి అన్యాయం జరిగినప్పుడు అంటే మరి అధికారం లేకపోతే రారా కేసీఆర్? ప్రతిపక్ష హోదా వహించచ్చు కదా అసెంబ్లీకి వచ్చి. అంటే ఇప్పుడు అధికారం లేకపోతే రారా? అదే అడుగుతా ఉన్నాం. మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మరి
కుర్చీ పోయిన తర్వాత రావాలి కదా, ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ప్రధానంగా ప్రభుత్వాన్ని నిందించాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఇవాళ హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే దానికంటే కేసీఆర్ ఒక మాట మాట్లాడిందంటే ఎట్లుంటది అది? అవును, ప్రభుత్వం దిగొస్తుంది. 10 ఏళ్ళు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సలహాలు సూచనలు ఇవ్వాలి, ఇవ్వాలి. అవసరమైతే గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. డిమాండ్ చేస్తే ఇలా హైడ్రా ఆడికి ఆగిపోవచ్చు. అంటే కేసీఆర్ దగ్గర అంత స్ట్రాటజీ అంత ఉన్నది, నడిపించిండు దేశాలు మొత్తం. అరే వందల పార్టీలు ఏకం చేసిండు. ఓ రాష్ట్రాన్ని ఎడగొట్టడంటే సపరేట్ చేసుకొని మందమనం తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు అది. అంత చేసినటువంటి వ్యక్తి ఇగో మౌనంగా ఎందుకుంటా ఉన్నాడు. రైట్, మీరు సమయం ఇచ్చిర్రు, 6 నెలలు సమయం అయిపోయింది, రావాలి. ఫామ్ హౌస్ నుంచి మీరు బయటికి రావాలి. ప్రజల కోసం ఎప్పుడైతే కొట్లాడతారో ఇగో అప్పుడే మళ్ళీ మీ పార్టీ మళ్ళీ ఎక్కువ పుంజుకునేటటువంటి అవకాశం ఉంటది, మనుగోల్లోకి వచ్చే అవకాశం ఉంటది. అంతేగా తప్పితే రావాలా కేసీఆర్ ఖచ్చితంగా బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇలా మనం చూసినాం కదా కూకట్పల్లి ఇల్లు కూడా కొడతా అంటే చిన్న పిల్ల చూసారా వీడియో, ఆ చిన్న పిల్ల కూడా చెప్తుంది రేవంత్ రెడ్డి సారు మా ఈ మొత్తం కూడా మా ఇల్లు గోల కొట్టేసిండు, నా పుస్తకాలు కూడా లేవు, ఏం లేవు అని చెప్తున్నది. మరి తెలంగాణ బిడ్డకు అన్యాయం జరుగుతున్నప్పుడు రావద్దా కేసీఆర్? రావాలి కదా, కేసీఆర్ రావాలి. మౌనం ఉంది, ఎన్ని రోజులు మౌనం? లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుండి, అదే ఫామ్ హౌస్లకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుండి, ఇంకొద్దిగా సమయం ఇద్దాం, సరే సంవత్సరం ఇంకో 2-3 నెలలు సమయం ఇద్దాం. ఆ ప్రెస్ మీట్ లేదు, మాట్లాడతలేరు. ఒక ఆయన నేను సార్ రావాలని చెప్తున్నాడు, కేసీఆర్ గారు మీరు 700 రాండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే పోరాడాల్సినటువంటి సమయం అయితే ఆసన్నం అయింది. ప్రజలు కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మార్పులు జరగబోతా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలలో మార్పులు జరగబోతా ఉన్నాయి. కాబట్టి మౌనం వీడి ఎంతవరకు సరే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా పోరాడుతూ ఉన్నారు, కాదంటలేవు. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా చెప్తా మీరు రావాలి. మీరు బయటకు వచ్చేసేసి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారో ఇగో 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఇలా కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది అనేటటువంటి మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు రైతు బంధు ఇచ్చిర్రు, జూన్ లో మీరు రైతు బంధు ఇచ్చిర్రు, మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. కళ్యాణ లక్ష్మి అయిపోవటమే మీరు పైసలు ఇచ్చిర్రు, మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు బతుకమ్మ సీరలు వచ్చినాయి. అరే బతుకమ్మ సీరలు పేదోడికి ఎంతో మందికి ఉపయోగపడ్డాయి, బట్టలు లేని వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడ్డాయి. ఇలా మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. మరి మీరు రావాలి, వచ్చి నేను బతుకమ్మ సీరలు ఇచ్చిన ఇంకో 10-15 రోజులు 20 రోజులు అయితే పండగ వచ్చా, ఏమిస్తుంది ప్రభుత్వం, ఏమి ఇవ్వబోతా ఉన్నది అనేది కూడా కావాలి కదా. ఇగో ఈ ముచ్చట్లు, ఈ కథలు ఇవన్నీ ఉన్నాయి. 500 రూపాయలు ఇస్తే ఎందుకు వాడు తీసుకపోయి కోటర్ గీటర్ దాగి అయిపోతుంది, ఆ గంట కొడుతుంది. నువ్వు సీర ఇస్తే ఇప్పటికి ఓ ఫస్ట్ సంవత్సరంలో ఇచ్చిన సీర ఇప్పటికి ఉంది 10 సంవత్సరాల వరకు, ముసలు కట్టుకుంటున్నారు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు 2000 రూపాయలే వచ్చినాయి కదా, డిసెంబర్ 9న నేను వస్తున్నా 4000 రూపాయలు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా? చెప్పారు కదా, చెప్పింది కదా. మరి కేసీఆర్ ని ఆయన కూడా గుర్తు చేయలేదా? ఇప్పుడు అవి గుర్తు రావట్లేదా? మరి 2000 రూపాయలు పెన్షన్ ఎవరికి ఇచ్చిండు? అందుకే కేసీఆర్ అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్లోకి రావాలి. మౌనాన్ని వీడి, మౌనవ్రతాన్ని వీడి ఎప్పుడైతే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారో ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర రాజకీయం మొత్తం మారబోతా ఉంది. కాబట్టి ఒక ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ మాత్రానికి ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకం కోరుతా ఉంది.